రానా కంగ్రాచులేషన్స్ అమ్మా. రా మళ్ళీ నువ్వు కూడా. ఈరోజు హుస్సేన్ కోసిగి మండలం దొడ్డి బెల్గల్ గ్రామం నుంచి లాక్రోస్ అనే గేమ్ ఇది నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ప్లే చేసి ఈరోజు గోల్డ్ మెడల్ సాధించడం అనేది కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే కర్నూలు పార్లమెంటు పశ్చిమ ప్రాంతం అంటేనే వలసలకు, ఎస్పెషల్లీ మంత్రాలయం నియోజకవర్గం వలసలకు మారుపేరున్నటువంటి నియోజకవర్గం. అట్లాంటి నియోజకవర్గంలో కోసిగి మండలంలోన అత్యల్ప అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతం దేశంలోనే కోసిగి మండలం ఒకటి. ఇట్లాంటి ప్లేస్ నుంచి ఒక ఆణిముత్యం ఈరోజు లాక్రోస్ అనే గేమ్ను గోల్డ్ మెడల్ సంపాదించడం అనేది మనకందరికీ కూడా గర్వకారణం. హుస్సేన్ గారిని నేను అభినందిస్తున్నాను. వీళ్ళను చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ అయ్యి మీరు కూడా అన్ని గేముల్లో ఇప్పుడు మనం చూస్తుంటాం, క్రికెట్ ఒక్కటే మనకు కనిపించే ఏకైక గేమ్ లాగా అందరు భావిస్తాం. బట్ అలా కాకుండా క్రికెట్తో పాటు చాలా రకాల గేములు ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా విద్యార్థులు, పీటీ టీచర్లు దృష్టి పెట్టి విద్యార్థులను సకాలంలో వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తే ఇట్లా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లోనే మంచి పేరు సంపాదించుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పీఈటీ మాస్టర్లకు కూడా నేను ఒకటి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆ పీఈటీ మాస్టారు ఈయన ప్రతిభను గుర్తించి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు రావడం అనేది ఆ పీఈటీ మాస్టర్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు ఆటలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈరోజు మన ఇండియా ప్రతిభ క్రికెట్లోన ఎంత స్థాయిలో ఉందో మిగతా గేమ్స్లో కూడా అలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి వీళ్ళకందరికీ తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అదేవిధంగా నారా లోకేష్ అన్న దృష్టికి కంపల్సరిగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ గేమ్కి సంబంధించినవి స్టేట్లో మాకు సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. అదేవిధంగా శాప్ చైర్మన్ రవినాయుడు గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. ఒక జిల్లా అధ్యక్ష హోదాలోన డెఫినెట్గా నీకు ఏదైనా కావాల్సి వస్తే 100% మా ప్రభుత్వం ద్వారా మీకు అందించే ఏర్పాటు చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ లాక్రోస్ అనే గేమ్లోన మన స్టేట్లోన ఈ అబ్బాయి ఒక్కరే సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ ఒకతను అంటే మన సౌత్ ఇండియా నుంచి వీళ్ళిద్దరే వెళ్ళారు. తెలంగాణ అబ్బాయి వచ్చేసి కెప్టెన్గా ఉన్నారు. నార్త్లో ఎక్కువగా ఈ గేమ్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ గేమ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. మనం కూడా ఇట్లా ఈ గేముల్లోన ఇంకా మంచి, ఎందుకంటే ఈ గేమ్ అనేది ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేయబడతారు. కాబట్టి మీరు కూడా పిల్లలకి భవిష్యత్తులోన స్కూల్లో కూడా అన్నిట్లో కూడా మీరు కూడా వాలంటీర్గా వెళ్ళి ఇట్లాంటి ఇది గేమ్ ఉంది అనేది చెప్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.